అండ్ గోల్డ్ బయర్స్, మీ కష్టాల్లో నమ్మకమైన మీ ఆత్మీయ నేస్తం. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను వలి. ప్రస్తుతం నేను టిమ్స్ హాస్పిటల్ సనత్ నగర్ ఇక్కడ ఉన్నాను. తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్. ఈ టిమ్స్ హాస్పిటల్ ప్రారంభానికి అంతా సిద్ధమైపోయింది అని సంవత్సరం నుంచి వింటానే ఉన్నాం. గత డిసెంబర్ 9వ తారీఖు సోనియా గాంధీ గారి పుట్టినరోజు సందర్భంగా ఓపెన్ చేస్తామని చెప్పారు. అది వాయిదా పడింది. తర్వాత సంక్రాంతి, ఉగాది, మొన్న జూన్ 2 అవతరణ దినోత్సవం, రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ఓపెన్ చేయబోతున్నారని చెప్పి కూడా వార్తలు వచ్చాయి. కానీ అది పూర్తిగా ఆ ప్రచారానికే పరిమితమైన తప్ప ఎక్కడా కూడా ప్రారంభం కాల. మే 1వ తారీఖు నుంచి మాత్రం ఓపీ సేవలు అనేవి ప్రారంభమయ్యాయి. కానీ ఇక్కడ హైదరాబాద్ కావచ్చు, హైదరాబాద్ చుట్టుపక్కల జిల్లాల ప్రాంత పేద మధ్యతరగతి ప్రజలు గంపెడ ఆశలు పెట్టుకున్నారు. అంటే ఎంత ఒక గొప్ప హాస్పిటల్ ఇక్కడికి రాబోతోంది. ఇక్కడ అన్ని అత్యాధునిక సదుపాయాలు, అన్ని ఫెసిలిటీస్ ఇక్కడ ఉన్నాయి. సో మాకు మంచి జరగబోతుందని చెప్పి వాళ్ళు వెయిట్ చేస్తూ ఉన్నారు. కానీ ఇంకా ఎన్ని రోజులు ఇది వాయిదా పడుతూ వస్తుందో కూడా ఎవరికి అర్థం కావట్లేదు. ఎప్పుడు ఓపెన్ అవుతుందో ఆ దేవుడికి తెలియాలనుకుంటా. నిజంగా చాలా మంచి హాస్పిటల్ అండి. ఒక్కసారి మీరు చూడొచ్చు, మొత్తం హాస్పిటల్ ప్రాంగణం మొత్తం కూడా రెడీ అయిపోయింది. అన్ని ఎక్విప్మెంట్స్ కూడా అన్నీ రెడీ అయిపోయినాయి. ఇక్కడ ఎమర్జెన్సీ బ్లాక్, తర్వాత ఈ జనరల్ బ్లాకు, మొత్తం అన్నీ కూడా రెడీ అయిపోయినాయి. కానీ ప్రభుత్వం ఆదేశాల ప్రకారం వాళ్ళు ఎప్పుడు టైం అండ్ డేట్ చెప్తే అప్పుడు ఓపెన్ చేయడానికి అంతా రెడీ అయినట్టే. కానీ అట్నుంచి ఆదేశాలు రానటువంటి సిచ్యువేషన్ అనేది కనిపిస్తోంది. ఈ హాస్పిటల్ ప్రత్యేకతల గురించి మాట్లాడుకుంటే, ఇది హార్ట్కు సంబంధించి టిమ్స్ హాస్పిటల్ అన్ని విభాగాలు ఉన్నప్పటికీ ఎక్కువగా ఫోకస్ మాత్రం గుండె సంబంధిత వ్యాధులకు సంబంధించి ఆ డయాగ్నోస్ కావచ్చు, వ్యాధి చికిత్స కావచ్చు, అన్నీ హై అండ్ టెక్నాలజీతో కూడినటువంటి ఒక హార్ట్ ఎక్సలెన్స్ సెంటర్గా ఈ టిమ్స్ హాస్పిటల్ అనేది ఉంది. మొత్తం 1000 పడకలు ఉన్నాయండి. 1000 పడకల్లో మొత్తం ఒక 300 పడకలు ఎమర్జెన్సీ బ్లాక్, ఇక్కడ కనిపిస్తుంది కదా ఎమర్జెన్సీ బ్లాక్లో 300 పడకలు ఉంటాయి. తర్వాత 500 పడకలేమో జనరల్ బెడ్స్ ఉంటాయి, 500. తర్వాత ఇంకొక 200 ఏమో మిగతా విభాగాలకు కేటాయించారు. తర్వాత ఈ కిడ్నీ పేషెంట్స్కి సంబంధించి కూడా ఒక 30 పడకలు అనేవి సిద్ధంగా ఉంచారు. ఒక 16 మేజర్ ఆపరేషన్ అడ్వాన్స్డ్ థియేటర్స్ ఉన్నాయి. ఒక 6 చిన్న అడ్వాన్స్డ్ ఆపరేషన్ థియేటర్స్ ఉన్నాయి. సో అన్నీ ఉన్నాయి. సో గుండెకి సంబంధించి కావచ్చు, కిడ్నీలు కావచ్చు, లంగ్స్ కావచ్చు, లివరు, క్యాన్సర్ ట్రీట్మెంటు, అన్నీ కూడా ఇక్కడ అత్యాధునిక సదుపాయాలతో ఏర్పాటు చేశారు. కానీ ప్రారంభోత్సవం ఎప్పుడన్నది కూడా ఎవరికి అర్థం కానటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. సో ఇక్కడ ఉన్నటువంటి అధికారులతో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఎప్పటి నుంచో కూడా ఎంతో ఆశలు పెట్టుకున్నారు. గత ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈ గాంధీ హాస్పిటల్ మీద, ఉస్మానియా మీద, నిమ్స్ మీద ఎక్కువ బర్డెన్ పడుతుంది కాబట్టి దాన్ని తగ్గించడం కోసం నగరం నలువైపులా అత్యాధునిక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ రావాలి అని చెప్పి సో వాళ్ళు పూనుకున్నారు. ఆ నిర్మాణం అప్పుడే ప్రారంభమైంది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా నిర్మాణాలు ఎక్కడ ఆగల. ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఇప్పుడు 2.5 సంవత్సరాలు అవుతుంది, పనులు జరుగుతూనే ఉన్నాయి. కానీ వేగంగా పూర్తి చేసి ఆ పనులన్నింటినీ పేద మధ్యతరగతి ప్రజలకు అంకితం ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఉంది కదా. ఇది ప్రధానమైనటువంటి ప్రశ్న. సో హాస్పిటల్స్ కట్టేసి అలా అలంకారప్రాయంగా ఎందుకు ఉంచుకున్నారు అన్నది కూడా ఇక్కడ ఒక సమస్యగా కనిపిస్తూ ఉంది. సో లోపలికి వెళ్దాం. లోపలికి వెళ్ళిన తర్వాత అధికారులు ఉంటారు, డెఫినెట్గా పర్యవేక్షణ చేసే అధికారులు ఉంటారు. వాళ్ళతో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు ఎప్పుడు స్టార్ట్ చేస్తారు, ఎప్పుడు ఇది ప్రజలకి అంకితం ఇచ్చే పరిస్థితి కనిపిస్తోంది, పూర్తి స్థాయి సేవలు ఎప్పుడు ప్రారంభమవుతాయి. హాస్పిటల్ సనత్ నగర్ నోడల్ ఆఫీసర్ మహబూబ్ ఖాన్ గారు మనతో ఉన్నారు. మాట్లాడుతాం సార్తో. సార్, ఇక్కడ ఈ ఏరియాలో ఉన్నటువంటి హైదరాబాద్ వాసులు, హైదరాబాద్ చుట్టుపక్కల ప్రజలు, ముఖ్యంగా పేద మధ్యతరగతి ప్రజలు వేచి చూస్తున్నారు. సార్, టిమ్స్ సనత్ నగర్ ఎప్పుడు ప్రారంభమవుతుంది, ఏం చెప్తారు మీరు? అంటే ఇప్పుడు మామూలుగా కొన్ని పనులు ఉన్నాయి, ఆ పనులన్నీ పూర్తి అయిన తర్వాతనే చేయాలి అనేది ప్రభుత్వం యొక్క ఉద్దేశం. అతి త్వరలోనే ఇనాగరేషన్ డేటు అనౌన్స్ చేస్తారు. త్రూ ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా గవర్నమెంట్ అనౌన్స్ చేస్తుంది. ఓకే, అంటే చాలా రోజులుగా డిసెంబర్ 9th నుంచి పోస్ట్పోన్ అవుతుంది కదా సార్. సంక్రాంతి, ఉగాది, మొన్న జూన్ 2 కూడా ఇక స్టార్ట్ అయిపోతుంది అని చెప్పేసి అనుకున్నారు. కానీ ఎన్ని వాయిదాలు ఎందుకని జరుగుతుందంటారు? అంటే ఇది చిన్న హాస్పిటల్ కాదు, ఒకటి. నెంబర్ 2, ఇది జనరల్ హాస్పిటల్ కాదు, ఇది సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ప్లస్ ఆటోనామస్. అంటే మామూలు గాంధీ, ఉస్మానియా హాస్పిటల్ కాకుండా ఆటోనామస్, నిమ్స్ లాంటి హాస్పిటల్.
దాని రూల్స్ రెగ్యులేషన్స్ కొద్దిగా వేరుగా ఉంటాయి. సో పగడబందిగా ఒకటి చూసుకుంటూ పోవాల్సి వస్తుంది. అంటే పనులు కూడా కొన్ని పెండింగ్ ఉన్నాయి కాబట్టి ప్రభుత్వం యొక్క ఉద్దేశం ఏంటంటే ఇనాగరేట్ చేస్తే, ప్రారంభిస్తే మొత్తం ఒక్కసారిగా అన్ని విభాగాలు అన్నీ చేసుకున్న తర్వాతనే చేద్దామన్న ఉద్దేశం ఉండొచ్చు. దానికి తగ్గట్టుగానే మేము ఏర్పాట్లు చేస్తున్నాము. అందుకని అన్నీ పూర్తి అయిన తర్వాత మొత్తం 100% పర్ఫెక్ట్గా ఉంటేనే చేద్దామన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఉంది కాబట్టి కొంత ఆలస్యంగా అవుతుంది. ఇక అతి త్వరలోనే డేట్ మాత్రం మరీ ఆలస్యం అవుతుందా అని చెప్పి అట్లేం లేదుగా. అట్లేం లేదు, అంత ఆలస్యం ఏం కాదు. కొంత త్వరలోనే ఇది వచ్చేస్తుంది, డేట్ కూడా వచ్చేస్తుంది. ఆలస్యానికి కారణం ఏంటంటే కొన్ని పనులు, తర్వాత ఏంటంటే ఇది సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, ప్రొక్యూర్మెంట్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్స్ కానీ ఏదైనా కానీ పర్ఫెక్ట్గా ఉండాలనేది ప్రభుత్వం యొక్క ఉద్దేశం. ఓకే సార్, టిమ్స్ హాస్పిటల్ ప్రత్యేకతలు ఏంటి? మిగతా హాస్పిటల్తో కంపేర్ చేసుకుంటే టిమ్స్ సనత్ నగర్ ఎందులో స్పెషాలిటీ ఏం చెప్తారు? అంటే అవన్నీ మామూలుగా ఏంటంటే జనరల్ హాస్పిటల్స్, ఇప్పుడు ప్రభుత్వ పరంగా రన్ అవుతున్న హాస్పిటల్స్ అన్నీ ఏంటంటే అవి జనరల్ హాస్పిటల్స్. ఈ టిమ్స్ హాస్పిటల్ సనత్ నగర్ ఏంటంటే గుండెకి సంబంధించింది, మరియు ఇంకా ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్, అవయవ మార్పిడి సెంటర్ ఇది. సో ఇప్పుడు బయట ప్రజలకి ఏంటంటే ఇక్కడ సూపర్ స్పెషాలిటీ వైద్యం, ప్రత్యేకించి గుండెకి సంబంధించిన వైద్యం కొద్దిగా ఖరీదుతో కూడుకున్నది కాబట్టి అలాంటి వైద్య సేవలు గవర్నమెంట్ అంటే ప్రభుత్వం ద్వారా ప్రజలకు అందజేస్తే మంచిగా ఉంటుంది, బాగుంటుంది అనే ఉద్దేశంతో పెట్టిందే ఇది. ఈ స్పెషాలిటీ అది సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కాబట్టి దీంట్లో గుండెకి సంబంధించింది ప్రత్యేకంగా ఉంటాయి. మిగతా విభాగాలు కూడా ఉంటాయి కానీ సూపర్ స్పెషాలిటీ లైక్ కిడ్నీ, లివరు, బ్రెయిన్ వాటికి సంబంధించి కూడా ఉంటాయి. కానీ గుండెకి ఫోకస్ చేస్తాం. ఇక్కడ గుండెకి సంబంధించిన వ్యాధులకి ఫోకసింగ్ ఎక్కువ ఉంటుంది. దానికి తగ్గట్టు డాక్టర్లు ఎక్కువ ఉంటారు, దానికి తగ్గట్టు ఎక్విప్మెంట్ ఎక్కువ ఉంటుంది. ఇక హయ్యర్ ఎండ్ ఎక్విప్మెంట్ కానీ హయ్యర్ ఎండ్ సర్వీసెస్ అని దీంట్లో ఉంటాయి కాబట్టి దీని ప్రత్యేకత అది. ఓకే, అంటే బయట ప్రైవేటు అలాగే కార్పొరేట్ హాస్పిటల్స్లో అక్కడ ఉన్నటువంటి పరికరాలకు, అక్కడ ఉన్న టెక్నాలజీకి ఏమాత్రం తీసుకోకుండా అదే స్థాయిలో ఉన్నాయంటారా? తప్పనిసరిగా, ఎందుకంటే అదే ఉద్దేశంతో కట్టిందే ఈ టీమ్స్ సూపర్ స్పెషాలిటీ. అంటే ఒకళ్ళతో పోటీ అని కాదు, కానీ ఎక్కడైతే ప్రైవేట్ హాస్పిటల్స్లో ప్రజలకి హయ్యర్ ఎండ్ సర్వీసెస్ జరుగుతున్నాయో ఆ సర్వీసెస్ అన్నీ ఇక్కడ ఉంటాయి. సో అందుకని ప్రజలకు తప్పనిసరిగా ఇది మంచి ఉపయోగకరమైన ఒక ఇన్స్టిట్యూట్. ఓకే సార్, ఇప్పుడు టిమ్స్ మిగతా చోట్ల కూడా ఉన్నాయి కదా. సో ఈ అల్వాల్లో ఒకటి ఉంది, తర్వాత గచ్చిబౌలి, ఇక్కడ ఎల్బీ నగర్. సో ఈ టిమ్స్ యొక్క స్పెషాలిటీ ఏంటి సార్? అంటే ఇప్పుడు ఎల్బీ నగర్ ఏమో గ్యాస్ట్రోఎంట్రాలజీ, సో అల్వాలేమో న్యూరాలజీ అంటే బ్రెయిన్కి సంబంధించింది. సో ఇంకొక ప్రత్యేకత ఏంటంటే ఈ అన్ని హాస్పిటల్స్లో కూడా ఇంటర్నేషనల్ హెల్త్ టూరిజం అని వస్తుంది. అంటే ఇంటర్నేషనల్ బయట దేశం నుంచి ఎవరైనా వస్తే వాళ్ళకు కూడా ట్రీట్మెంట్ ఇవ్వడానికి సదుపాయాలు మేము ఏర్పాటు చేస్తున్నాము. ప్రతి టీమ్స్లో కూడా ఉంటుంది, అది గవర్నమెంట్ కూడా అనౌన్స్ చేసింది. ఓకే సార్, బెడ్స్ ఎన్ని ఉన్నాయి సార్ ఈ హాస్పిటల్లో? మొత్తం కలిపి 1000 అండి. 1000లో అంటే 1000 పడకల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఇది. దీంట్లో 300 ఐసీయూ బెడ్స్, 700 జనరల్ బెడ్స్. ఆ 700లో కూడా ఒక 200 పేయింగ్ బెడ్స్ ఉంటాయి. సో స్పెషల్ రూమ్స్ ఉంటాయి. ప్లస్ ఇవి కాక వీటిల్లోనే ఒక 100 బెడ్స్ ఇంటర్నేషనల్ హెల్త్ టూరిజం గురించి కేటాయించడం జరిగింది. ఆ పనులు కూడా త్వరలోనే ప్రారంభం అవుతాయి. సార్, క్యాన్సర్కి సంబంధించి ఇక్కడ ఏమైనా ట్రీట్మెంట్ జరుగుతుందా? ఉంది. అంటే క్యాన్సర్ గురించి కూడా ఇప్పుడు మనం ఎక్కడైతే మాట్లాడుతున్నాం దీని కిందనే ఒక సెల్లార్ ఉంటుంది. దాంట్లో క్యాన్సర్ గురించి రేడియేషన్ థెరపీ కానీ, తర్వాత కీమోథెరపీ కానీ అవన్నీ ఉంటాయండి. పెద్ద ఇన్స్ట్రుమెంట్స్, మంచి ఇన్వెస్టిగేషన్స్ ఉంటాయి. అవి కూడా త్వరలో ఉంటుంది. అది కొద్దిగా పనులు ఇప్పుడు జరుగు